అవర్ ఛానల్ శివాజీ వివేక్ ఎస్వి బ్రదర్స్. మేము ఈరోజు సికింద్రాబాద్ తిరుమలగిరిలో ఉన్న గురువాయూరప్పన్ ఆలయం గురించి పూర్తి వివరాలు చెప్పబోతున్నాము. సికింద్రాబాద్ తిరుమలగిరిలో ఉన్న ఈ గురువాయూరప్పన్ అనగా ఈ శ్రీకృష్ణుడి గుడి చేరుకోవడానికి మీరు మీ సొంత వాహనంలోనైనా లేదా సికింద్రాబాద్ బస్టాప్ నుండి 24B అనే బస్ ఎక్కి MCEME బస్టాప్లో దిగండి. గురువాయూరప్పన్ అనే పదానికి అర్థం గురు మరియు వాయువు ఒక దేవుడు. కేరళలో ఉన్న గురువాయూరప్పన్ ఆలయంలో కృష్ణుడు అందరి పాపాలను క్షమిస్తాడని ఒక నమ్మకం. అదే పేరుతో ఇక్కడ కూడా మందిరంని నిర్మించారు. ఇక్కడ మందిర ప్రవేశ ద్వారానికి ఎడమవైపున పాదరక్షల విడుచు స్థలం ఉన్నది. ఇదంతా ఆర్మీ వారి ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఇక్కడి నియమాలను తప్పక పాటించాలి. ఇప్పుడు ఆలయం గురించి చెప్తాను వినండి. ఈ ఏరియా అంతా ఆర్మీ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి అంతా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఈ ఆలయాన్ని ఆర్మీ వాళ్ళే కట్టారు. ఈ ఆలయం చూడడానికి కొత్తగా కనిపిస్తుంది కదా, కానీ ఈ ఆలయాన్ని 1986లో కట్టడం ప్రారంభించి 1987లో పూర్తి చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది దక్షిణామూర్తి ఆలయం. స్వామివారిని ఈ సంవత్సరంలోనే ప్రతిష్ఠించారు. ఈ మందిరం యొక్క పునాది రాయిని మేజర్ జనరల్ గోఖలే అక్టోబర్ 1983లో వేశారు. ఈ ఆలయం 2 ఎకరాలలో ఉంది. ఈ ఆలయంలో ఉన్న గురువాయూరప్పన్ విగ్రహాన్ని కన్యాకుమారిలో మైలాది అనే ప్రాంతం నుండి తెచ్చారు. ఈ ఆలయాన్ని లెఫ్టినెంట్ జనరల్ రాజగోపాల్ గారు నిర్మించారు. తర్వాత మందిరంను 2001 నుండి 2003 వరకు లెఫ్టినెంట్ జనరల్ ఆర్కే మెహతా గారు పునరుద్ధరించారు. ఈ ఆలయం ఆవరణలో రామ్ దర్బార్, హనుమాన్, గణేష్, రాధాకృష్ణ, సరస్వతి, దుర్గా, శివ మరియు పార్వతీ దేవతలను 2 వైపులా ప్రధాన వేదికపై ప్రతిష్ఠించారు.
ఆలయానికి 2 భాగాలు. ఇప్పుడు మీరు చూస్తున్న విశాలమైన హాల్ను ప్రార్థన చేసేందుకు కట్టారు. ఇది షడ్భుజి రూపంలో అనగా హెక్సాగాన్ రూపంలో ఉంటుంది. దీని వెనుకాల ఒక పిరమిడ్ను కట్టారు. ఈ పిరమిడ్లోనే శ్రీ గురువాయూరప్పన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. చూడండి, ఈ ప్రాంతం ఎంత పచ్చని వాతావరణంతో నిండి ఉందో. మనకు ఇంతటి మంచి వాతావరణం మన హైదరాబాద్ కాలుష్యం మధ్యలో ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ ప్రాంతం ఇలా ఉండడానికి కారణం ఇండియన్ ఆర్మీ. ఇక్కడ మీరు మీ కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా సమయాన్ని గడపవచ్చు. ఈ ప్రాంతం ధ్యానం చేసేటందుకు అనువైనది. కావున మీరందరూ ఈ మందిరాన్ని తప్పకుండా దర్శించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.